If you want to become a rich man, please do not think like a common man. సో ప్రతి ఒక్కరు కూడా భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ద బెస్ట్ నిర్ణయము. సో ఎవరు కూడా భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయినది చరిత్రలో లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సో ఒక కామన్ మ్యాన్ లాగా అందరూ ఆలోచించే విధంగా మీరు కామన్గా ఆలోచించకుండా ఒక స్టెప్ ముందుకేసి అడ్వాన్స్గా మీరు ముందుకు వెళ్ళగలిగితే కానీ రేపు పొద్దున్న మీరు సక్సెస్ మ్యాన్ అవుతారు, రిచ్ మ్యాన్ అవుతారు. సో మన రియల్ ఎస్టేట్లో మన భూమి ఎప్పుడు కూడా మనకి బంగారం లాంటిది అంటారు. ఎందుకు? బంగారు ధరలు తక్కువ ఉన్నప్పుడే మనకి పడిపోయినప్పుడే కొని పెట్టుకోవాలి. మన భూమి కూడా అంతే. అదేవిధంగా మనకి భూమి అనేది ఒక దీపం లాంటిది. అంటే ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు సగదిద్దుకోవాలంటారు. ధరలు పడిపోయినప్పుడే, వాల్యూస్ తగ్గిపోయినప్పుడే మీరు ఈ ల్యాండ్ అనేది మీరు కొని పెట్టుకోవాలి. ఫ్యూచర్లో మీరు రిచ్ మ్యాన్స్ అవుతారు. సో అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భూమి అనేది మనకి సింహం లాంటిది. సింహం ఎప్పుడైనా కానీ ఒక 10 అడుగులు ముందుకు వేయాలంటే కన్నా ప్రశాంతంగా ఒక చోట ఉండి ఒక అడుగు వెనక్కేసి మరి 10 అడుగులు ముందుకు దుక్కుతుంది. అదేవిధంగా భూమి ఇప్పుడు చల్లబడిపోయింది, భూమి ఇప్పుడు తక్కువ ధరలు పడిపోయినాయి అంటే కారణం ఏంటి? రేపు 10 అడుగులు ముందుకు పరిగెత్తడానికి. సో ప్లీజ్ ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ అలాగనే మనకి భూమి అనేది మనకి నాగుపాము లాంటిది. ప్రశాంతంగా అండ్ ఎప్పుడు ఒకే చోట ఉండదు. దానికి ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, దానికి టైం వచ్చినప్పుడు లేసి బుసగొడుతుంది. మన భూమి కూడా రేట్స్ ఎప్పుడు ఎలా పెరుగుతాయో తెలియదు. సో ఇంకా ఆలోచించకుండా ఇది భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి అనేది ముందుకు వెళ్ళండి. సో మీకు నచ్చిన వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ మీకు బడ్జెట్ తగ్గట్టు ఒక ప్లాన్ చేసుకొని మీరు ఫ్యూచర్లో రిచ్ మ్యాన్స్ అవ్వడానికి భూమి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి.